నమస్తే, వెల్కమ్ టు యూఏటీవీ. తెలంగాణ రాష్ట్రంలో 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడం జరిగింది. సో ఏదైతే హైదరాబాద్లో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఇక్కడ బీఆర్ఎస్కి అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంది. అందులో ముఖ్యంగా చూసుకుంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఒకటి. ఆ నియోజకవర్గానికి సంబంధించి మాగంటి గోపీనాథ్ ఆయన అనారోగ్యం రీత్యా ఈ మధ్య ఆయన కాలం చేయడం జరిగింది. దాంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. సరే, ఈ ఉప ఎన్నిక ఎప్పుడు పెడతారో ఎప్పుడు వస్తుంది అనేది ఆ విషయం పక్కన పెడితే, ఉప ఎన్నికలో ప్రతి పార్టీ కూడా, ఇటు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ, అన్ని పార్టీలు కూడా ఈ స్థానాన్ని కైవసం చేసుకోవడం కోసం తర్జన పడుతున్నటువంటి అంశం మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా బీఆర్ఎస్ అయితే ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ సిట్టింగ్ స్థానం కాబట్టి దాన్ని కైవసం చేసుకోవడం కోసం ఆ కుటుంబానికి సంబంధించి ఎవరైతే మాగంటి గోపీనాథ్ గారు సతీమణి సునీత గారికి కూడా సీటు ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టు కూడా రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే మాజీ క్రికెటర్ అజారుద్దీన్కి ప్రతిసారి కూడా సీటు ఇవ్వడం జరుగుతుంది, అతను ఓడిపోవడం జరుగుతుంది. సో అనూహ్యంగా ఈసారి కొన్ని కొత్త పేర్లు అయితే బయటికి రావడం జరుగుతుంది. అది కూడా మైనార్టీకి సంబంధించినటువంటి పేర్లు ఎక్కువగా వినపడతా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ దాదాపుగా 1,00,000 పైచిలుకు ఓట్లు ఈ జూబ్లీస్ నియోజకవర్గానికి మైనార్టీ ఓట్స్ ఉండబట్టి, సో మైనార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు అందరూ కూడా ఆ సీటు ఆశించడం జరుగుతుంది. దాంట్లో అజారుద్దీన్ గారు ఒకరు, అదేవిధంగా నాంపల్లి సంబంధించిన కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి ఫిరోజ్ ఖాన్ గారు ఒకరు, అదేవిధంగా ఖమ్మం దాదాపు ఖమ్మంలో దగ్గర 20 సంవత్సరాల పైనే కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పటి నుంచే కూడా అనేక రకాలైనటువంటి సేవలు అందించినటువంటి మహమ్మద్ జావేద్ గారు, ఆయన అక్కడ ఉన్నటువంటి ఏదైతే చాలామంది ముఖ్య నాయకుడిని గెలిపించిన వైనం కూడా, ఆయన దగ్గరుండి గెలిపించిన వైనం కూడా ఉంది. సో జావేద్ గారికి ఆ సీటు ఇవ్వడం సబబే అని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు, పొలిటికల్ అనలిస్టులు. అదేవిధంగా కొన్ని వార్తాపత్రికల్లో కూడా ఆయన గురించి కొన్ని కథనాలు అయితే రావడం జరిగింది. సో ఆయన ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు. మరి నిజంగానే జావేద్ గారికి మరి జూబ్లీహిల్స్ స్థానం ఇవ్వడం, మరి అధిష్టానం ఏమి నిర్ణయం తీసుకుంటుందో తెలియదు కానీ, బట్ ఈక్వేషన్స్ చాలా ఉన్నాయి, ఇక్కడ రకరకాల ఈక్వేషన్స్ ఉన్నాయి. కాబట్టి మరి ఆ స్థానం ఆయన కోరుకోవడంలో ఎంతవరకు సఫలీకృతుడు అవుతాడనేది ఆయన మాటలో తెలుసుకుందాం. ఎందుకంటే సీట్ ఆశించడం అనేది వాళ్ళ హక్కు. ఎందుకంటే కష్టపడి పనిచేస్తూ ఉన్నారు అదే పార్టీకి. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా పార్టీని వీడిపోకుండా అదే పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నారు. చాలామంది నాయకుల్ని గెలిపించారు కూడా. సో ఆయన అడుగుదాం, మరి నిజంగానే మరి జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నికలో మరి ఆయనకి సీటు వస్తుందా రాదా, ఆయనైతే ప్రయత్నం చేస్తున్నారు. చూద్దాం, ఆయన మాటలు తెలుసుకుందాం ఏంటనేది. సార్ నమస్తే. జావేద్ గారు ఖమ్మం నుంచి వచ్చారు. సో అంటే మీరు చాలా సీనియర్ నాయకులు. ఎందుకంటే మీరంటే నాకు తెలిసి, అంటే మీ మీద కొంచెం నేను అంటే వాకప్ చేసిన దాన్ని బట్టి అక్కడ 4 పిల్లర్లు ఖమ్మంలో, తుమ్మల నాగేశ్వరరావు గారు, బట్టి విక్రమార్క గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత మీ పేరు ఎక్కువ వినపడుతుంది. సో వాళ్ళేమో మంత్రులుగా బ్రహ్మాండమైనటువంటి పొజిషన్లో ఉన్నారు. సో జావేద్ గారు ఇంకా ఎందుకు అలాగే ఉండిపోవాల్సి వచ్చింది? కారణం ఏంటి అసలు, మెయిన్ రీజన్? ముందుగా యోయో టీవీ ప్రేక్షకులకి మరియు యాజమాన్యానికి నమస్కారాలు. ఒకటేంటంటే 4 పిల్లలు మీరు అన్నట్టుగా నాయకత్వం అనేది ఎప్పుడైనా ఏదన్నా ఒక కాన్స్టిట్యున్సీలో గెలిచి నాయకుడు అయిన తర్వాతే నాయకత్వం వస్తుంది తప్పితే పార్టీకి ఎన్ని సంవత్సరాలు సేవ చేసినా కానీ నాయకత్వం అనిపించుకోదు అనేది నా అభిప్రాయం. ఓకే. యాక్చువల్గా తుమ్మల నాగేశ్వర గారు చాలా సీనియర్ నాయకులు. ఆయన టీడీపీ పార్టీలో ఎప్పుడో 89, 78, 79 నుంచి కూడా మంత్రిగా చేస్తున్నటువంటి వారు. అదే రకంగా భట్టి విక్రమార్క గారంటే ఆయన 2007లో ఎమ్మెల్సీ అయిన దగ్గర నుంచి అప్రతిహతంగా ప్రతిసారి గెలుస్తూ వస్తూ ఉన్నారు. పార్టీ కోసం చాలా కష్టపడ్డారు. గత 10 సంవత్సరాలు, ఈ ఎన్నికల కంటే ముందు కూడా 10 సంవత్సరాలు సిఎల్పి లీడర్గా అనేక కార్యక్రమాలు చేసి పిప్పిరి నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేయటము, ఆ రోజు ఉన్నటువంటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు పాదయాత్రలు చేయడము, వీటన్నిటి, అలాగే రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర రావడము, తెలంగాణ మీదుగా పోవడము, కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలవడము, తర్వాత ఏఐసిసి పిసిసి ఇచ్చిన కార్యక్రమాలు ఏదైతే రచ్చబండ కార్యక్రమం అని వరంగల్లో పెద్ద స్థాయిలో మీటింగ్ పెట్టడం, ఓకే, రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులైన తర్వాత దళిత దండోరా, గిరిజన దండోరా అని చెప్పేసి ఆ కార్యక్రమం పెట్టడము, యూత్ డిక్లరేషన్ ప్రోగ్రాం పెట్టడము, మెంబర్షిప్ డ్రైవ్తో 40 లక్షల మందిని మెంబర్షిప్ చేయడము, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకునేటట్టుగా. అదే రకంగా ఆ రోజు చేసినటువంటి కార్యక్రమాలు
రూరల్ ఏరియాకి సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి రూరల్ ఏరియాలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారి భావజాలాన్ని పుణిచిపుచ్చుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వస్తేనే సమసమాజ స్థాపన జరుగుద్ది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వస్తేనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా జిస్కి జిత్ని భాగీదారి ఉస్కి ఉత్ని అధికారం అన్నట్లుగా రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు పనిచేయడం జరిగింది. దానివల్ల ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది. ఓకే, ఇక్కడ అర్బన్ ఏరియాస్కి వచ్చేసరికి అదంతా పాకకపోవడానికి కారణం ఏంటంటే అర్బన్ ఏరియాలో గ్రౌండ్ స్థాయిలో గ్రాస్ రూట్ లెవెల్లో పనిచేసేటటువంటి నాయకులు లేకపోవటం వల్ల ఇక్కడ అర్బన్ ఏరియాస్లో ఎక్కడైనా కానీ కాంగ్రెస్ పార్టీ గెలవలేకపోయింది. ఇప్పుడు 4వ పిల్లర్గా మీరు అన్నటువంటి సందర్భంలో అక్కడ ఏంటంటే నాకు సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అధికారం ఇవ్వబట్టి పార్టీలో నేను అక్కడ ఉన్నటువంటి ఖమ్మం కాన్స్టిట్యున్సీకి సంబంధించి రఘునాథపాలెం మండలంలో ఖమ్మం నియోజకవర్గంలో మొత్తం మీద ఉన్నటువంటి 355 బూతుల్లో ప్రతి బూత్కి 10 మంది కార్యకర్తలు తయారు చేసేటటువంటి అవకాశం నాకు కల్పించింది పార్టీ కాబట్టి నేను చేయగలిగాను. నాకు ఆ సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇచ్చారు కాబట్టి నేను ఆ కాన్స్టిట్యున్సీలో విరివిగా తిరిగి అక్కడ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ప్రయత్నం చేసే దాంట్లో భాగంగా ఖమ్మం నగరానికి సంబంధించి ఖమ్మం జిల్లాకు సంబంధించి ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ నుంచి ఉదయం ఇక్కడ పనికి రావడము, ఇక్కడ కాంగ్రెస్ కార్యక్రమాలు చూసి వాళ్ళు కూడా ప్రభావితం కావడం, ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీతో 50,000 60,000 మెజార్టీతో గెలవడం జరిగింది. ఓకే, సో అందరినీ అందులో లెక్కిస్తున్నారు కానీ మీరు అందులో ఎక్కేది ఎప్పుడూ ఇంతవరకు ఆ దారే కనబట్టం లేదు. కారణం ఏంటంటారు? అలానే ఏం లేదు. నేను అనుకుంటా ఇప్పుడు తుమ్మల నాగేశ్వర గారు చాలా సీనియర్ నాయకులు. నేను అక్కడ చేసినటువంటి పని విధానం ఏంటనేది ఆయనకు తెలియకుండా ఉండదు ఖచ్చితంగా. అదే రకంగా భట్టి విక్రమార్క గారితో కూడా గత 25 సంవత్సరాల నుంచి ఆయనతో ఫాలో అవుతున్నటువంటి వ్యక్తులు. ఏ రకంగా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖమ్మం జిల్లా మొత్తానికి కూడా ఒక భట్టి విక్రమార్క గారు తప్పితే కాంగ్రెస్ పార్టీ అని జెండా పట్టుకుని తిరిగిన వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఆయనతో పాటు మేము కూడా తిరిగాం. కాబట్టి ఆయనకు పూర్తిగా తెలుసు నా గురించి. నేను అనుకుంటున్నా ఉన్నాను ఇప్పటి నేను సిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఖమ్మంలో ఉన్నాను. ఇవాళ వరకు పోస్ట్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటి అంటే ముందు జరిగినటువంటి ఏదైతే కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారో కొంతమంది జిల్లా ప్రెసిడెంట్లకు ఇచ్చారు, నగర అధ్యక్షులకు కూడా ఇచ్చారు. అదే రకంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సిటీ అధ్యక్షులకి, మీరు వరంగల్ సిటీ అధ్యక్షుడు చూసుకున్న, నిజామాబాద్ నుడా చైర్మన్ సిటీ అధ్యక్షుడు చూసుకున్న కేశవేణు గారికి అక్కడ ఇచ్చారు. అదే రకంగా కరీంనగర్లో శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ అక్కడ ఇచ్చారు. కానీ ఖమ్మంలో సుడా ఇవ్వలేదు అనేది ఏంటి అంటే నిన్న మొన్న ఇచ్చినటువంటి జనరల్ సెక్రటరీలు వైస్ ప్రెసిడెంట్లు కూడా ఇవ్వలేదంటే వాళ్ళు నా గురించి పెద్ద ఆలోచన చేస్తుంటారు. జూబ్లీ హిల్స్ ఇప్పుడు వచ్చింది, ఇక్కడ పోటీ నిలబెడదాం అనుకుంటారు. రాష్ట్ర స్థాయిలో అనుకుంటున్నారు. ఆ సంకేతాలు మీకు ఏమైనా వినిపించాయి? అనుకుంటున్నారు కాబట్టే నాకు ఇవ్వలేదని నేను అనుకుంటున్నా. ఓకే, ఇవాళ వరకు నాకు ఇవ్వకపోవడానికి గల కారణం అటువంటి సమాచారం మీకు ఏమైనా అందిందా? ఒక మైనారిటీగా ఈ రాష్ట్రంలో ఎవరన్నా డబ్బు ఖర్చు పెట్టి జెండాలు కొని టీషర్ట్లు కొని కోవిడ్లో ఆ రోజు ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఖమ్మం నుంచి దాటవేయడానికి నడుస్తూ వస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము వాళ్ళ ప్రదేశాలకి పంపించడంలో మేము చేసినటువంటి సాహసం ఏదైతే ఉందో వాళ్ళందరినీ కూడా మాకు సంబంధించినటువంటి ప్రాపర్టీస్లో వాళ్ళని అక్కడ స్నానాలు చేపించేసి అన్నం తినిపించి అక్కడ నుంచి మళ్ళీ లారీల్లో ఎక్కించేసి మా కార్లు ఇచ్చి పంపించినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. అదే రకంగా అక్కడ ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళందరినీ మా కార్లో తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేపించి చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఉట్టికి రాలేదు. ఈ రకమైనటువంటి గ్రౌండ్ వర్క్ ఏదైతే చేశారో కాంగ్రెస్ పార్టీ డౌన్ ట్రేడ్ అండ్ పీపుల్తో ఎక్కడైతే నడిచి వాళ్ళకి కావాల్సినటువంటి సమస్యలకు పరిష్కారం చూపించే విధంగా ఆ రోజు అంగన్వాడీ వాళ్ళు చేసేటటువంటి కార్యక్రమాలకైతే, బిఎల్ఓలు చేసినటువంటి ధర్నాలకైతే, ఆ రోజు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమంలో భాగస్వామ్యం పంచుకొని వాళ్ళు పోయి పోరాటం చేశాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ లెవెల్లో పోరాటం చేసింది కాబట్టి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది. అదే రకంగా ఆ రోజు ఉన్నటువంటి పిసిసి అధ్యక్షులు, సిఎల్పి నాయకులు కూడా మాతో పాటు డౌన్ ట్రేడ్ మరి గ్రామాల్లోకి వచ్చేసి పనిచేశారు కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇట్లా వచ్చిన వాళ్ళు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో మొత్తం మైనార్టీ లీడర్లు చూసుకున్నట్లయితే మీకు 10-15 మంది కంటే ఎక్కువ చేతి మీద వాళ్ళలో ఒక 7-8 మందికి కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చేసి అకామిడేట్ చేయడం జరిగింది. ఇంకా కొంతమంది మిగిలేదు 2-3. ఆ 2-3లో నేను ఒకరిని కాబట్టి నేను అనుకుంటా ఉన్నా మా నాయకత్వం ఆలోచించుంటుంది. ఇలాంటి ఏమన్నా బై ఎలక్షన్ వచ్చినప్పుడు లేదంటే ఎమ్మెల్సీ ఇవ్వడము ఇలాంటి ఏమన్నా అనుకున్నది కాబట్టి నాకు ఇప్పటివరకు ఇవ్వలేదు అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను తప్పితే ఇంకోటి కాదు. జావేద్ గారు, సరే మీరు అలా అనుకుందాం, కొంచెం అనుకుందాం.
కానీ మీరు నాన్ లోకలే, ఎలా ఇస్తారు మీకు ఇక్కడ హైదరాబాద్లో? మీరు ఉండేది ఖమ్మం, మీది ఖమ్మం నియోజకవర్గం, సో ఇక్కడ ఉండేది జూబ్లీస్ నియోజకవర్గం, ఎలా ప్రజలకు కావాల్సినటువంటి సేవ చేయడానికి అక్కడ ఇక్కడ అనేది ఉండదు. ఇవాళ మీరు నాయకత్వం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ కాదు, ఏ పార్టీలో చూసుకున్నా కానీ మీకున్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరు స్థానికంగా ఉండేవాళ్ళు కాదు, అంటే స్థానికత కలిగి ఉన్నవాళ్ళు కాదు. మీరు ఎవరి పేరన్నా తీసుకోండి, ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో పోటీ చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా హైదరాబాద్ వాళ్ళు కాదు, ఆంధ్ర వాళ్ళు కూడా ఇక్కడ పోటీ చేసి గెలుస్తున్నటువంటి మీరన్నా ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు కూడా కదా, కాకపోతే ఆయన ఇక్కడే పుట్టి పెరిగాడు కాబట్టి కావచ్చు. ఇప్పుడు నాకు ఇక్కడ ఉన్నటువంటి నాకు అనుబంధం హైదరాబాద్ జూబ్లీ హిల్స్తో నాకు గత 10-15 సంవత్సరాలుగా అనుబంధం ఉంది. మా పిల్లలు చదువుకున్నది ఇక్కడే, మా ఇల్లు ఇక్కడ ఉంది. నేను అక్కడ సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా అక్కడ ఉండి చేయాల్సి వచ్చింది కాబట్టి చేశాను. ఒకటేంటంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో గత 1-2 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి కార్యక్రమాలని ఇవాల్టి వరకు గ్రౌండ్ లెవెల్కి వాళ్ళకు అందేటటువంటి సమాచారాన్ని అందించేటటువంటి లోపం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్కైనా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్కైనా కొంచెం అంటే టీవీల్లో చూస్తున్న దాని ప్రకారం కాంగ్రెస్ పార్టీ వీక్గా ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు, కానీ అట్లా లేదు. కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబాన్ని యూనిట్గా తీసుకుంటే ఎప్పుడైనా మీకు కులాలు మతాలు భాషలు ప్రాంతాలు అనేది ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకోదు. కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబాన్ని యూనిట్గా తీసుకుంటే చిన్న పిల్లవాళ్ళ దగ్గర నుంచి పుట్టిన పిల్లగాడి దగ్గర నుంచి ముసలివాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో ఉండేటట్టుగా చేస్తుంది. రాబోయే భవిష్యత్తు తరాలకు కాంగ్రెస్ పార్టీ ఇదేదైతే సెక్యులరిజం ఉందో అది అందించడానికి గాను ఇప్పుడున్నటువంటి పిల్లల్ని చదివించడానికి ఆ రోజు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కులాలని మతాలని విడదీస్తూ మీకు గురుకులాలు అని చెప్పేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాల పేరిట అందరినీ విడిగా చేసి చూద్దామని చెప్పేసి ఇక్కడ విచ్ఛిన్నం చేద్దాం అనేటటువంటి పరిస్థితిలో ఉండే. కానీ వాళ్ళ అదే కాంగ్రెస్ పార్టీ రూలింగ్లోకి వచ్చిన తర్వాత మీకు యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ పేరిట 15 ఎకరాలు 20 ఎకరాలు కేటాయించి ఇప్పుడు 100 స్కూల్స్ ఈ రాష్ట్రంలో మొదలుపెట్టారు. ఆల్రెడీ 15-20 ఎకరాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ప్రతి ఒక్కళ్ళు అక్కడే చదువుకునేటట్టుగా, అందరు కలిసి చదువుకునేటట్టుగా, అందరు కలిసి తినేటట్టుగా, అందరు కలిసి పడుకునేటట్టుగా, అక్కడే విద్యా బుద్ధులు నేర్పించడానికి కావాల్సినటువంటి సరంజామా టీచర్లు వాళ్ళందరినీ కూడా అక్కడే వాళ్ళ క్వార్టర్స్ కట్టించేసి అక్కడే ఉండి చదువు చెప్పేటట్టుగా తయారు చేస్తూ ఉందంటే ఈ దేశాన్ని ఏకత్వంలోకి తీసుకెళ్లే విధంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ఇది రాహుల్ గాంధీ గారి ఆలోచన. ఇవాళ రాహుల్ గాంధీ గారి కాన్స్టిట్యూషన్ పట్టుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ రాజ్యాంగం ప్రకారం నడవాలి అనేటటువంటి ఆలోచనతో పనిచేసేటటువంటి వ్యక్తి ఆ రోజు మహాత్మా గాంధీ గారు ఈ దేశ స్వాతంత్రం పోరాటం కోసం పనిచేస్తే ఇవాళ రాహుల్ గాంధీ గారు ఆ స్వాతంత్రాన్ని బ్రతికించుకోవడానికి ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి చేసేటటువంటి పోరాటంలో మేమందరం భాగస్వాములు పనిచేస్తా ఉన్నాం. అదే రకంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఏ రకంగా ఉంది అంటే మహిళల్ని 33% మహిళల్ని తీసుకొని రావాలనేటటువంటి ఆలోచనతో మహాలక్ష్మి అనేటటువంటి గొప్ప పథకం పెట్టి ఇవాళ మహిళలు ప్రతి ఇంట్లో కరెంటు బిల్లు కలపాలంటే ఫస్ట్ భర్తను డబ్బులు అడగాలి, లేకుంటే భర్త జేబుల నుంచి డబ్బులు తీసుకోవాలి. కానీ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తే వాళ్ళ మహిళల్ని రాణులుగా తయారు చేస్తుందంటే వాళ్ళ భర్తలను అడగాల్సిన పని లేకుండా యూనిట్లు చూసుకుంటూ ఇవాళ 190 జరిగింది, 199 యూనిట్లు వచ్చిన తర్వాత అవసరమైతే ఒక రోజు చీకట్లో ఉందామని చెప్పేసి 200 యూనిట్లకి కరెంటు బిల్లు 1000 రూపాయలు సుమారు కట్టకుండా ఉండటం. అదే రకంగా బియ్యం కొనడానికి పోతే ఇవాళ 50-60 రూపాయలు బియ్యం 1 కిలో దొరుకుతూ ఉంటే వాళ్ళు ఇచ్చిన దొడ్డు బియ్యం తినలేక కుక్కలకి పెట్టడమో లేకుంటే అదేదో అమ్ముకోవటం 10 రూపాయలకి చేసేటటువంటి పరిస్థితి నుంచి వాళ్ళ 1000-2000 రూపాయలు మిగిలించుకునేటట్టుగా ప్రతి ఒక్కళ్ళకి ఇంట్లో ఉన్నటువంటి సభ్యునికి 6 కిలోల చొప్పున బియ్యం ఇవ్వటం, ఇలాంటి కార్యక్రమాలు అనేకం చేసింది. ఈ కార్యక్రమాలని గ్రౌండ్ లెవెల్కి జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి స్లమ్ ఏరియాలకి తీసుకెళ్లాలంటే యూసుఫ్గూడ బస్తీ అయినా, మీకు ఎల్లారెడ్డిగూడ బస్తీ అయినా, మధురానగర్ బస్తీ అయినా, కృష్ణానగర్ బస్తీ, ఇవన్నీ షేక్పేట్ బస్తీ అయినా వీటన్నిటిలోకి తీసుకెళ్లాలంటే నాలాంటి వాళ్ళు అవసరం అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. ఖచ్చితంగా నాకు అవకాశం వస్తే వీళ్ళందరినీ ఏకం చేస్తా. కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలిపించే విధంగా కాకుండా ఈ రేపు జరగబోయేటటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా ప్రతి చోట తిరిగి ఈ ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి చెప్పగలిగేటటువంటి సత్తా నాకుందని చెప్పేసి నేను నమ్ముతా ఉన్నా. నేను గ్రౌండ్లో ప్రతి ఒక్కళ్ళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి పనిచేసా కాబట్టి వాళ్ళ ఇళ్లలో నేను తిన్నా, వాళ్ళ ఇళ్లలో నేను తాగా, వాళ్ళ ఇళ్లలో నేను పడుకున్నా కాబట్టి నేను ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళగలుగుతా. ఈ ఏదైతే జూబ్లీ హిల్స్ టికెట్ ఒకవేళ నాకు ఇచ్చినట్లయితే అయితే ఇస్తారని చెప్పేసి నమ్ముతా ఉన్నా. ఇస్తే దీనివల్ల ఈ పూర్తి జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి 150 డివిజన్లు రేపు అవసరమైతే 200-300 అయ్యేటటువంటి డివిజన్లు అన్నింటిలో కూడా నేను తిరుగుతా, కష్టపడతా. ఖచ్చితంగా
కార్పొరేషన్ జిహెచ్ఎంసీ రావడానికి కూడా ప్రయత్నం చేస్తా అని చెప్పేసి మేయర్ కైవేసుకునే చేసుకోవడానికి కూడా గట్టిగా మీరు కష్టపడతారు. 100% చేస్తాం. ఓకే, కానీ మరి అంటే నాకు అనిపిస్తుంది మిమ్మల్ని ఇక్కడ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాల్లో మిమ్మల్ని గుర్తుపడతారా సార్ అసలు మామూలుగా అయితే? గుర్తుపట్టడం అనేది కాంగ్రెస్ పార్టీ. ఇది కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి అంటే ఓన్లీ హస్తాన్ని గుర్తుపడతారు. కాంగ్రెస్ పార్టీ పేరు తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ పేరు అనౌన్స్ చేసినటువంటి 5 నిమిషాల్లో ప్రతి ఒక్కరు గుర్తుపట్టే విధంగా ఉండేటటువంటి పార్టీయే కాంగ్రెస్ పార్టీ. ఓకే, అంటే హస్తం చూసి ఓటేస్తారు అంతే. 100%. అదే ఇంకా 4-5 నెలల సమయం ఉంది. నాకు ఇస్తామని చెప్పేసి ప్రామిస్ చేసినటువంటి వెంటనే రంగంలోకి దిగుతాం. మాకున్నటువంటి ప్రతి సర్కిల్ అయితే, మా ఫ్రెండ్ సర్కిల్ అయితే, అదే మా చుట్టాలు అయితే వాళ్ళందరినీ కదిలిపిస్తాం. వాళ్ళందరూ కలిసి పనిచేస్తారు, ఖచ్చితంగా గెలుస్తాం. కానీ నిజంగా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఈ నియోజకవర్గాన్ని. ఎందుకంటే కంటోన్మెంట్ ఎలాగైతే మనం కైవసం చేసుకున్నామో ఆ విధంగా ఇది కూడా కైవసం చేసుకోవాలి కంపల్సరీ. సో సీట్ల విషయంలో మాత్రం ఎవరి కాళ్ళు లెక్కలు వేసుకోకండి, అది అధిష్టానం పూర్తిగా నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి మీరు ఏ నిర్ణయం వచ్చినా కూడా కష్టపడి పనిచేయాలన్నారు. ఒకవేళ నిర్ణయం మీకు వ్యతిరేకంగా వస్తే కష్టపడి పనిచేస్తారా మీరు? ఖమ్మం నియోజకవర్గంలో 5 ఏళ్ల పాటు పూర్తిగా ప్రతి బూత్ నుంచి 10 మందిని కదిలించి చేసినటువంటి కార్యక్రమం. రచ్చబండ కార్యక్రమానికి అయితే మక్తల్ రాహుల్ గాంధీ గారి పాదయాత్ర వచ్చినప్పుడు అయితే, షాద్ నగర్ యాత్ర అయితే, ప్రియాంక గాంధీ గారు పెట్టిన యూత్ డిక్లరేషన్ అయితే బస్సుల్లో దాన్ని తీసుకొచ్చేసి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరినీ చేసి ప్రోగ్రాంలన్నీ సక్సెస్ చేసినటువంటి వ్యక్తిగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తుమ్మల నాగేశ్వర గారు లాంటి పెద్ద లీడర్ని తీసుకొచ్చేసి టికెట్ ఇస్తే ఈ రాష్ట్రంలో మొత్తంలో కొంచెం కదలికి వస్తుంది తుమ్మల నాగేశ్వర గారిని తీసుకొస్తే అని చెప్పేసి అంటున్నటువంటి సందర్భంలో కూడా నేను తుమ్మల నాగేశ్వర గారికి పనిచేసినటువంటి సందర్భం. ఇవాళ జూబ్లీ హిల్స్ని గెలిపించుకోవటమే లక్ష్యం కాదు. జూబ్లీ హిల్స్తో పాటు రేపు రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే పూర్తి బలంతో ఇక్కడ ఏమైనా చేయగలమని నమ్మేటటువంటి వ్యక్తిని. కానీ నేను కాంగ్రెస్ వాదిని, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని, భావజాలాన్ని నమ్మేటటువంటి వ్యక్తిని. కాబట్టి ఖచ్చితంగా అది ఎవరికి ఇచ్చినా పని చేయటం అనేది కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తాం. అక్కడ నేను నా సొంత కాన్స్టిట్యున్సీలో, నేను ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో నేను అంత బలంగా పనిచేసి తుమ్మల నాగేశ్వర గారికి ఎప్పుడు లేని విధంగా 50,000 మెజార్టీ రావడానికి కారణం నేను అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పగలను. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరిని ఎవరిని అడిగినా కానీ మీకు ఖమ్మంలో చెప్పేటటువంటి సందర్భం ఉంది. నేను పార్టీ సిద్ధాంతాన్ని, భావజాలను నమ్మి పోయేటటువంటి వ్యక్తిని, కానీ ఆ రకంగా పార్టీకి ద్రోహం చేసి పార్టీకి వెన్నుపోటు పొడిచేటటువంటి వ్యక్తిత్వం కానీ ఆ ఆలోచన కానీ నాకు ఎప్పుడు లేదు, ఉండదు. ఓకే, సో మీకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కావచ్చు, మీకు తుమ్మల నాగేశ్వర గారికి కావచ్చు, మీకు డిప్యూటీ సీఎం మన బట్టి విక్రమన్ మంచి సత్సంబంధాలు ఉన్నాయి. బట్ మీ సీటు రావడానికి వాళ్ళు ఏమైనా సహకరించే అవకాశం ఉందంటారు? సహకరిస్తుంది అనుకో, పార్టీకి లాభం జరుగుద్ది అనుకున్నప్పుడు ఖచ్చితంగా సహకరిస్తుంది. దానికి గల కారణం ఏంటంటే ఈ ముగ్గురే కాదు, ఇప్పుడు ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు ఎన్ఎస్వై నుంచి నేను ఆయనకి తెలుసు, ఆయన నాకు తెలుసు. అదే రకంగా రేవంత్ రెడ్డి గారు యూత్ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు ఖమ్మంలో మొత్తం అరేంజ్మెంట్స్ నేనే చేశాను. రేవంత్ రెడ్డి గారికి కూడా నేను చేసినటువంటి పని విధానం అనేది తెలుసు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే నన్ను సిటీ ప్రెసిడెంట్గా ఆ రోజు నియమించారు. కాబట్టి ఆయనకి నేను తెలుసు. ఆ రకంగా చూసుకుంటూ పోతే వీళ్ళందరూ కూడా ఆ రోజు ఉప ముఖ్యమంత్రిగా చేసినటువంటి దామోదర్ రాజు నరసింహ గారితో కూడా అందరూ మంత్రులందరూ, ఎమ్మెల్యేలందరూ, కార్పొరేషన్ చైర్మన్ అందరితో కూడా కలిసి పనిచేస్తామండి. కాబట్టి నన్ను అందరూ గుర్తుపడతారు. నేను అనుకుంటా ఉన్నా అవకాశం ఏమాత్రం ఉన్నా కానీ నాకు సీట్ ఇస్తారు వాళ్ళే. ఖచ్చితంగా నేను గెలిచి వస్తా. నేను పార్టీకి ఏ రకమైన సేవ చేయాలో ఖచ్చితంగా అవి చేస్తా అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తాను. జావేద్ గారు, దాదాపుగా అంటే 33 నియోజకవర్గాలు మా హైదరాబాద్. మరి ఇక్కడ ముస్లింకి సంబంధించినటువంటి, మీ మైనార్టీకి సంబంధించినటువంటి చాలామంది అంతకుముందు పోటీ చేసినప్పుడు కూడా పెద్దగా ఇక్కడ విజయం సాధించినటువంటి దాఖలాలు లేవు. సో ఇప్పుడు ఆ విజయం మీ వశం అవుతుందని మీరు పూర్తి స్థాయిలో నమ్ముతున్నారా? ఎందుకంటే ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా. ఒకటేంటంటే ఏది డిఫరెంట్గా ఉన్నా మీకు ఇక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ స్థానం కైవసం చేసుకోవాలి. అది టార్గెట్. అవును. అది టికెట్ నాకు ఇస్తారా ఇంకెవరికి ఇస్తారా అనేది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మైనార్టీ నాయకుడిగా ఇక్కడ 130,000 ఓట్లు మైనార్టీ ఉన్న సందర్భంగా ఖచ్చితంగా ఎంఐఎం పార్టీకి మన కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ తోనే ఎమ్మెల్సీ కూడా దొరికింది. కాబట్టి పూర్తి మద్దతు ఎంఐఎంది కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంటది. కాబట్టి ఈ సీటు, ఈ విజయం గురించి ఆలోచన మాకు లేదు. ఇది ఖచ్చితంగా మేము గెలుస్తాం. కానీ ఇక్కడ ఎంఐఎం సంబంధించిన అసదుద్దీన్ ఓవైసీ ఒక వార్నింగ్ ఇచ్చినట్టుగా కూడా రకరకాల కథనాలు వినపడుతున్నాయి. ఏంటంటే ఇక్కడ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి మైనార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని నిలబెడితే డెఫినెట్లీగా నేను కూడా ఎంఐఎం నుంచి ఒక క్యాండిడేట్ని పెడతాను అనేది ఒక రకమైనటువంటి ఒక విషయం అయితే చక్కర్లు కొడుతుంది. దాన్ని మీరు ఎలా చూస్తారు?
అది కథనాలని మీరే అన్నది కదా, ఇంక అంటే నేనేం అన్ని మాట్లాడ- మీడియా ఇప్పుడు మామూలుగా మీడియా మాధ్యమాల్లో వచ్చిన దాని గురించి మనం అడుగుతాం దాని గురించి. అది ఒకవేళ అట్లా అది జరిగితే అది కథనమే, అదేం అట్లా అని ఉండడు. ఓకే ఖచ్చితంగా అది కథనమే. ఓకే. సో మొత్తానికైతే పూర్తి స్థాయిలో నమ్మకంగా ఉన్నారు మీరైతే. ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ఎన్నికలు గెలుస్తాం. Hmm. రేపు రాబోయేటటువంటి కార్పొరేషన్ ఎలక్షన్ పూర్తి స్థాయి భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నాం. ఓకే బీఆర్ఎస్ పార్టీ ఎన్ని ప్రజలు పూర్తిగా తిరస్కరించారు. Hmm. ఇవాళ వాళ్ళ కుటుంబ సమస్య వాళ్ళు పరిష్కారం చేసుకుంటే చాలు, ఇంకా అంతకంటే మించి వాళ్ళు పార్టీ ఇంకేదో చేద్దామని చెప్పేసి ఊహించడం కూడా తప్పే ఉంది. ఓకే. సో బీఆర్ఎస్ పార్టీకి అంతగా నమ్మే పరిస్థితి లేదంటున్నారు, కానీ వాళ్ళేమో ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెట్టినా మొత్తం తెలంగాణ మొత్తం మాదే విజయం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అదే చెప్తున్నా కదా, వాళ్ళకి ఇంటి సమస్యను ఫస్ట్ తీర్చుకుంటే దాని తర్వాత వాళ్ళు ఇంకా ఎన్నికల గురించి మాట్లాడడానికి ఆస్కారం ఉంటుంది. రైట్. ఇక సంక్షేమ విషయాల గురించి తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు ఇంకొక విషయం అడుగుతాను మిమ్మల్ని. ఖమ్మం విషయంలో తీసుకుందాం. గత చరిత్ర అంటే 80 నుంచి చూసుకున్నా, 1980 నుంచి చూసుకున్నా, కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ముస్లిమ్స్ని నిలబెడుతున్నారు. ఎవరో ఒక్కరు తప్ప పెద్దగా గెలిచిన దాఖలు అయితే కనపడలేదు ఈ పరంపరలో, ఈ 40 ఏళ్లలో, 30 నుంచి 40 ఏళ్లలో. కానీ సార్ ఇక్కడ మరి అదేమో చౌదరీస్కి అడ్డాగా ఉన్న ఏరియా, ఆ జిల్లా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి గెలుపులో విషయంలో చూసుకుంటే వాళ్ళే గెలుచుకుంటూ వచ్చారు, కానీ మరి మైనారిటీస్ ఎక్కడ గెలిచిన దాఖలాలు లేవు. ఎట్లా హౌ? మైనార్టీలు గెలవకపోవడం అనేది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకి టికెట్ ఇచ్చి సత్కరించింది. ఖచ్చితంగా. అది 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 ఓకే. అది అది మీకు 87లో ముజఫరుద్దీన్కి టికెట్ ఇచ్చింది, 89లో కౌటూరు దుర్గప్రసాద్కి ఇచ్చింది, 94లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ జహీర్ అలీ గారికి ఇచ్చింది, 99లో సుల్తాన్ గారికి ఇచ్చింది, 2004లో ఇచ్చింది, 2009లో. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం వల్ల అక్కడ ఉన్నటువంటి రూరల్ ఏరియాస్ నుంచి వచ్చి చౌదరి కమ్యూనిటీ వాళ్ళు కొంచెం ఎక్కువగా ఉన్నది కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావంతో ఆనాడు సిపిఎం పార్టీ గెలవటము, టీడీపీ పార్టీ గెలవటం, తర్వాత కాంగ్రెస్ పార్టీలో వచ్చినటువంటి పువ్వాడ అజయ్ గారు గెలిపించడం, అంత గెలిపించింది కూడా మేమే. మీరు అప్పుడు కూడా అప్పుడు కూడా మేమే గెలిపించాం. ఓకే. అదే పువ్వాడ అజయ్ గారు పార్టీ వదిలిపెట్టిపోయారు. మళ్ళీ 2023కి వచ్చేసరికి కూడా 2018లో కూడా మేము చాలా ప్రయత్నం చేసాం. ఆ రోజు టీడీపీ నుంచి క్యాండిడేట్గా నామనాయస్వామి చెప్పి మేము చాలా ప్రయత్నం చేస్తాం, దగ్గర దాకా వచ్చి ఓడిపోవడం జరిగింది. దాని తర్వాత 2023లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చౌదరి కమ్యూనిటీ, తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రాష్ట్రంలో మొత్తంలో చౌదరి కమ్యూనిటీస్లో ఇచ్చేటటువంటి ఏకైక సీట్ అది. అందులో ఆయన సీనియర్ నాయకులు కాబట్టి ఆయనకి ఇస్తే బాగుంటుందని చెప్పేసి నా నమ్మకం కూడా ఏంటంటే, ఆ రోజు నేను పనిచేసే అక్కడ ఆయన గెలిచారు, నాకు రావాల్సిన సీటు ఖచ్చితంగా ఆయనకి ఇచ్చారు. ఆ రోజు కేసీ వేణుగోపాల్ గారు పిలిచి నాకు చెప్పారు, మీరు అక్కడ రాష్ట్రంలో ఏదో ఒక స్థానంలో మిమ్మల్ని కూర్చోబెడతామని చెప్పేసి చెప్పారు కాబట్టి, అదే విషయం తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఉన్నారు కాబట్టి ఇవాళ నా నమ్మకం ఏంటంటే, అదే తుమ్మల నాగేశ్వరరావు గారిని రేవంత్ రెడ్డి గారు ఇవాళ కమిటీ చైర్మన్ చేశారు. తుమ్మల నాగేశ్వరరావు గారిని, పొన్నం ప్రభాకర్ గారిని, వివేక్ వెంకటస్వామి గారిని ఇక్కడ జూబ్లీ హిల్స్ టికెట్ క్యాండిడేట్గా ఎన్నుకోవడానికి వాళ్ళకి అవకాశం ఇచ్చారు కాబట్టి తుమ్మల నాగేశ్వరరావు గారిని మేము గెలిపించామని చెప్పేసి ఖచ్చితంగా చెప్తామని ఆయనకు కూడా తెలుసు కాబట్టి జూబ్లీ హిల్స్ టికెట్ విషయంలో నాకు సపోర్ట్ చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఓకే రైట్. మీకున్నటువంటి సత్సంబంధాలు కావచ్చు, ఏం కాదు. కానీ సార్ నిజంగానే మీకున్న అవకాశం మొత్తం కూడా పార్టీ కోసం ఖర్చు పెట్టారు. ఏంటి సార్ అసలు ఏం ఆశిస్తున్నారు? అసలు పార్టీ చూస్తేనేమో మిమ్మల్ని హక్కును చేసుకుని, అంటే నాకు అనిపిస్తుంది మీకు నిజంగానే పార్టీ కనుక మీకు మిమ్మల్ని సత్కరించాలనుకుంటే ఎప్పుడో మిమ్మల్ని ఒక పొజిషన్లో పెట్టేది. ఇంకా అటువంటి పరిస్థితి రాలే. సో ఏంటి, ఏ ఆశతో ఇంత దూరం వెళ్తున్నారు మీరు? పెద్ద స్థానం ఇవ్వడానికి ఇప్పటిదాకా చిన్న స్థానాలు ఇవ్వలేదని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా, పూర్తిగా నమ్ముతా ఉన్నా పార్టీని. ఇవాళ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ చాలా మంది మీలాంటి నాయకులు అసహనంతో బయటికి వెళ్ళిపోయే వాళ్ళ అసహనాన్ని వెళ్ళగెక్కి ఈరోజు పార్టీని కూడా విడిచి మళ్ళీ బయటికి వెళ్ళి మళ్ళీ పరిస్థితి లేక లోపలికి వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కానీ మీరు వెళ్ళే ఏంటి కారణం? ఒక పార్టీ సిద్ధాంతాన్ని, భావజాలాన్ని పూర్తిగా నమ్మినప్పుడు. ఆర్జీపీఆర్ రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటనలో నేను మీనాక్షి నటరాజన్ గారి కింద పనిచేస్తామండి. సంఘంలో మీనాక్షి నటరాజన్ గారితో నేను పనిచేస్తామండి. అదే రకంగా ఒంగోలులో నన్ను డిఆర్ఓగా నియమించి మీనాక్షి నటరాజన్ గారు పని చేయించుకున్నారు. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఓకే. అలాంటి పరిస్థితుల్లో నేను ఒక మీనాక్షి నటరాజన్ గారును, ఒక రాహుల్ గాంధీ గారును, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారును, భట్టి విక్రమార్క మల్లు గారిని, వీళ్ళందరూ కాంగ్రెస్ కమిటెడ్, భావజాలాన్ని, సిద్ధాంతాన్ని నమ్మేటటువంటి వ్యక్తులు. వాళ్ళతో పాటు తిరిగినటువంటి నేను ఇంకా వేరే ఆలోచన ఏం చేయడానికి ఆస్కారం ఉండదు, చేయబోను. ఓకే సరే. ఫైనల్గా అంటే నేనేమనుకుంటున్నానంటే మీ ఆశ నెరవేరాలి నాకు కూడా అనిపిస్తుంది. కమిటెడ్, మీరు కష్టపడతా ఉన్నారు. సో మరి అధిష్టానం మిమ్మల్ని గుర్తిస్తుందా లేదా అనేది మనం కొద్ది రోజులు వెయిట్, ఇంకా టైం ఉంది కాబట్టి. ఎందుకంటే నాకు తెలిసి బీహార్ ఉప ఎన్నికతో పాటు మన ఉప ఎన్నిక కూడా ఉండొచ్చు అని అంటున్నారు. సో చూద్దాం ఏం జరగబోతుంది అనేది. జావేద్ గారు నిజంగా అంటే
సరే కష్టపడ్డారు, మంచి స్థానానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. ఇక ముఖ్యంగా 10 ఏళ్ళలో వాళ్ళకు వచ్చినటువంటి, అంటే 10 ఏళ్ల పరిపాలనలో వాళ్ళకు వచ్చినటువంటి వ్యతిరేకత కేవలం మీకు 15 నెలల్లోనే వచ్చిందని చెప్పేసి ఒక ఇష్యూని అయితే క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు. సో ముఖ్యమంత్రి గారు కూడా సరే ఒక తండ్రిలాగా ఆలోచించి రాష్ట్రానికి సంబంధించినటువంటి కొంత ఆ సీక్రెట్స్ అన్ని ఆయన మనసులో ఉంచుకోకుండా నా దగ్గర ఏమీ లేదు, నన్ను కోసుకు తిన్న రూపాయి రాలదు, ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల పార్టీ ప్రతిష్ట దెబ్బతినే అవకాశం లేదంటారా? ఒకటేంటంటే ఎప్పుడైనా పార్టీ కార్యకర్తల భుజస్కంధాలపై నడిచేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. స్వాతంత్రం తీసుకొచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈ స్వాతంత్రాన్ని బ్రిటిష్ వాళ్ళ సంఖ్యల నుంచి విడిపించుకోవటం అనేది ఆలోచన కాదు కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్ పార్టీని భారతదేశ నిర్మాణం చేయాలనేటటువంటి పార్టీ ఇది. ఈ పార్టీలో సమాజ స్థాపన, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు, ఉన్నత వర్గాలు, తక్కువ వర్గాలు అందరూ కలిసి అన్ని భాషలు మాట్లాడేటటువంటి వాళ్ళు, ప్రాంతాల్లో ఉండేటటువంటి వాళ్ళు, డిఫరెంట్ ఫుడ్స్ తినేటటువంటి వాళ్ళందరూ కలిసి ఒక పిల్లర్ పై నిలబడాలి అనేటటువంటి ఆలోచన చేసినటువంటి పార్టీ. ఈ పార్టీలో జరిగింది ఏంటంటే గతంలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కొంతమంది వేరే పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి రావడము, ఆ వచ్చినటువంటి నాయకులతో పాటు వాళ్ళ ఫాలోవర్స్ రావడము. వాళ్ళ ఫాలోవర్స్ వచ్చింది దేనికి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఫలాల్ని తినడానికి తప్పితే ఈ పార్టీ చేసేటటువంటి కార్యక్రమాలని సంస్థాగతంగా లోకల్గా తీసుకెళ్లేటటువంటి ఆలోచన లేని వాళ్ళు వచ్చారు కాబట్టి. వాడి సంగతి పక్కన పెట్టి మీ పార్టీలో సీనియర్ నాయకులే ఎవరైతే ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు, ఎప్పుడు మంత్రులుగా ఉన్న వాళ్ళే మీరు చేసిన పథకాన్ని ప్రజల్లో తీసుకెళ్ళిన వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు కదా. అదే కదా నేను చెప్పేది కూడా. ఆ వచ్చినటువంటి నాయకులతో వచ్చినటువంటి వాళ్ళని చూసి కాంగ్రెస్ పార్టీ కింది క్యాడర్ ఏదైతే ఉందో వాళ్ళు కొంచెం నిరుత్సాహంగా ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమాలు పోవట్లేదు. కానీ గత 10 సంవత్సరాలు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చేయలేనిది ఏదైనా ఉంటే ఈ సంవత్సరాల కాలంలోనే ప్రతి ఒక్కళ్ళ గురించి ఆలోచించి చేసిన పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. కులగణన జనగణన అనేది ఈ దేశంలోనే ఒక ఐకానిక్ గా చేయడం, మోడీ దాన్ని అనుసరించడం. అంటే ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదు. యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ పెట్టడం దగ్గర నుంచి యూత్ కి ఉద్యోగాల కల్పన, మీకు 90,000 55,000 ఉద్యోగాలు ఇవ్వటమే కాకుండా 40,000 ఉద్యోగాలు ప్రైవేట్ సంస్థల్లో కూడా ఇచ్చేటట్టు. మీరు 59,000 ఉద్యోగులు ఇచ్చారు మీరు చెప్పుకుంటున్నారు, గంటాపదంగా చెప్పుకుంటున్నారు, ఘనంగా చెప్పుకుంటున్నారు. 100%. ఈ రోజు మరి ధర్నాల చౌకుల దగ్గర ధర్నాలు ఎందుకు చేయాల్సి వస్తుంది స్టూడెంట్స్, అది నిరుద్యోగులు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అందరికీ ఆ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. కాంగ్రెస్ మీ పార్టీలో ఉన్న నాయకులు అంతర్గత ప్రజాస్వామ్యంతో చేసుకోవచ్చు, అది మీ సొంత విషయం. కానీ విద్యార్థులు అండి, అక్కడ ఉన్నటువంటి దాదాపుగా స్టూడెంట్స్ చాలా మంది నిరుద్యోగులు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నారు కదా. ఎందుకంటే 59,000 ఉద్యోగాలు మీరు ఇచ్చామన్నారు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు మీరు. ఒకటేంటంటే ఎక్కడ నోటిఫికేషన్ ఎక్కడ అడుగుతున్నారు. బిఆర్ అంబేద్కర్ గారి మాట ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఏమన్నారు, ఫస్ట్ ఎడ్యుకేట్ చేయండి, దాని తర్వాత సంఘటితంగా పోరాడండి. దాన్ని కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తుంది. ఎవరైతే ధర్నాలు చేస్తూ ఉన్నారో వాళ్ళని స్వాగతిస్తూ ఉన్నాం, వాళ్ళకి కావాల్సినటువంటి సమస్యల పరిష్కారం ఖచ్చితంగా చెప్తాం. గతంలో ఉన్నటువంటి పార్టీ కనీసం ఉన్నటువంటి ఇందిరా చౌక్ని ఎత్తేసినటువంటి పరిస్థితి, ఇందిరా పార్క్ దగ్గర ఉన్నటువంటి ధర్నా చౌక్ని ఎత్తేసినటువంటి పరిస్థితి. అంటే అక్కడ ఆ రోజు భయపడి అడగలేదు ఎవరు, అంతే మేము ఇస్తున్నాము అడుగుతూ ఉన్నారు, వాళ్లకు ఇస్తారు, దానికేమి ఇబ్బంది లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అనుకున్నది సాధిస్తుంది. చెప్పింది వాళ్ళు కూడా ఒకటే డిమాండ్ సార్, ఏంటంటే మేము అధికారంలో కాంగ్రెస్ పార్టీ రావడం కోసం బస్సు యాత్రలు చేసాము, పాదయాత్రలు చేసాము, ఈరోజు మా పార్టీ కూడా చాలా ఉంది దాంట్లో అని వాళ్ళు అడుగుతారు. రైట్ ఉంది కాబట్టి వాళ్ళకి 55,000 రాగానే 7 లక్షల కోట్ల లోటుపడి ఉన్నటువంటి రాష్ట్రంలో 55 లక్షల ఉద్యోగ కల్పన చేయడం అనేది మామూలు విషయం కాదు. అది ఏ రాష్ట్రంలో కూడా జరగదు. ఇన్ని కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అన్నీ చేస్తూనే, మేము ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తూనే ఉద్యోగాలు కల్పన చేశాం. ఇంకా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వాళ్ళు ధర్నా చేయడానికి మేమేం అడ్డగించాం. వాళ్ళకు కావాల్సినటువంటి హక్కుల కోసం వాళ్ళు పోరాటం చేస్తున్నారు. ఖచ్చితంగా ఆ హక్కుల్ని కాంగ్రెస్ పార్టీ నెరవేరుతుంది. దానికి కొంచెం సమయం తీసుకుంటుంది అంతే. సో మహిళలకు ఇస్తానన్న 2,500 కావచ్చు, అదేవిధంగా నిరుద్యోగ భృతి, పెన్షన్ ఇంకా 2,000 ఇస్తున్నారు. గతంలో పెన్షన్లు మీకు 15వ తారీఖు 20వ తారీఖు వచ్చాయి. ఇవాళ ఖచ్చితంగా టెన్షన్గా 1వ తారీఖు పోయి వాళ్ళకి ఇస్తాం. జీతాలు, ఉద్యోగాలు, ఉన్న పెన్షన్లు అన్ని టైంకి వేస్తున్నారు. నేను దాని కాదంటే అన్నీ ఇస్తా ఉన్నారు, ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తారు. ఇప్పుడు మీరు చేసినటువంటి రైతుల కోసం చూసుకున్నట్లు పోతే మీకు ఒక అర్ధగంట చెప్పినా కానీ సరిపోదు. రైతులకి రుణమాఫీ దగ్గర నుంచి, రైతు భరోసా దగ్గర నుంచి, వాళ్ళకి ఇన్సూరెన్స్ దగ్గర నుంచి, ప్రతి ఒక్కటి సబ్సిడీల దగ్గర నుంచి, ఇవాళ సోలార్ విద్యుత్ దగ్గర నుంచి, ఫ్రీ ఉచిత విద్యుత్ దగ్గర నుంచి, ఇవన్నీ కూడా రైతులకి చేస్తూ ఉందంటే ఇవాళ
రైతు సంక్షేమంగా ఉంటేనే ఈ అర్బన్ ఏరియాల్లో ఉండేటటువంటి వందలాది వేలాది లక్షలాది మంది కూడా బ్రతుకుతున్నది వాళ్ళ సన్నబియ్యం తిని అంటే అది వాళ్ళకి రైతులకి 500 రూపాయలు ప్రతి క్వింటాకి బోనస్ ఇవ్వబట్టే ఇస్తున్నారు. వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఆ బియ్యాన్ని తీసుకొచ్చేసి ఈ పట్టణ ప్రాంతాల్లో ఉండేటటువంటి ఆ, సాధారణంగా రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి బిలో పావర్టీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇస్తుంటేనే 3 వాళ్ళు నెలలు తిని ఉంటున్నారు. ఇచ్చారు. అవును. మీరు ఇవాళ ఒక పని మనిషి కావాలంటే మనకు 3,000 4,000లో ఇంటికి వచ్చేసి పని చేసిపోతా ఉందంటే ఆమెకి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి రావడానికి ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించడం కాబట్టి వస్తుంది. ఆ ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఎన్ని రకాల ఉపయోగాలు జరిగినాయి అనేది అది. కానీ మీరు ఉపయోగాలు జరిగాయి అంటున్నారు, కానీ ఆటో డ్రైవర్లు ఈరోజు మా నోటికాడు కూడి తీసేసాడు డ్రైవర్. ఆటో డ్రైవర్ దగ్గర నుంచి మీకు బస్సు ఎవ్వరు దీంట్లో తక్కువ కాదు. అదే ఆటో డ్రైవర్కి ఇవాళ 4,000 5,000 రూపాయలు ప్రభుత్వం సంక్షేమం అందుతూ ఉంది. వాళ్ళు అదే ఆటో డ్రైవర్ 12,000 రావట్లేదు అనేది అదే ఆటో డ్రైవర్ 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తా ఉన్నాం తీసుకుంటున్నారు. మరి అదే ఆటో డ్రైవర్కి మనిషికి 6 కిలోలు బియ్యం ఇస్తా ఉన్నాం కదా. అదే ఆటో డ్రైవర్ భార్య ఎక్కడికైనా వెళ్ళాలంటే ఉచిత బస్సులో వెళ్తా ఉంది కదా. అంటే ఒకటేంటంటే చెప్పినటువంటి కార్యక్రమాలు మేము 2 సంవత్సరాలు కూడా పూర్తి కాకముందే అన్ని చేయమంటే అంటే 100 రోజులు అన్నారు సార్. అది మీరు మర్చిపోతున్నారు. మీ పార్టీలో ఉన్న నాయకులందరూ 100 రోజులు అన్నారు ఆ టార్గెట్. ఒక్కొక్కటిగా రూరల్ ఏరియా నుంచి మొదలుపెట్టి రైతు సంక్షేమం దగ్గర నుంచి మొదలుపెట్టి మహిళల దగ్గర నుంచి మొదలుపెట్టి విద్యార్థుల దాకా చేరుకున్నాం. దాని తర్వాత ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కారం 100% చేసాం. ఎందుకంటే 31,000 కోట్లని ఇప్పుడు దాదాపుగా 21,000 కోట్ల వరకు 21,500 కోట్ల రూపాయలు ఇప్పటికీ అన్నారు కదా. 31,000 కోట్లలో వాళ్ళు 2 లక్షలకి పైన వాళ్ళు రుణం తీసుకొని ఉన్నటువంటి వాళ్ళకు కాలేదు. వాళ్ళకి ఆ రోజు చెప్పాం 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళందరూ కట్టుకొని 2 లక్షల లోపు ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళకు కూడా అయ్యేది. అది అలాంటి వాటిని కూడా పై అమౌంట్ వాళ్ళు కట్టుకుంటే 2 లక్షల్లో కంపల్సరీ మీరు చేసేవాళ్ళు వచ్చేది. మరి అది వాళ్ళు సాంకేతికంగా లోపాలు ఉన్న వాళ్ళు కూడా సవరించారా? ఖచ్చితంగా పడలేని వాళ్ళు ప్రభుత్వం దృష్టికి వచ్చేటటువంటి ప్రతి ఇష్యూని ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా 18 నుంచి 20 గంటలు పనిచేస్తూ ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి గారితో పాటు డిప్యూటీ సీఎం దగ్గర నుంచి అందరూ కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉన్నారు. ఏదైతే లోటు బడ్జెట్ ఉందో ఆ లోటు బడ్జెట్ని సవరించుకుంటూ కట్టవలసినటువంటి అప్పులు కట్టుకుంటూ ఈ సంక్షేమం రాబోయే తరాల కోసం భవిష్యత్ తరాలకు కావాల్సినటువంటి విద్యార్థులకు కావాల్సినటువంటి పౌష్టికాహారాన్ని అందిస్తూ ఇవాళ గురుకులాల్లో మీకు 40% మెస్ ఛార్జీలు పెంచడమే కాకుండా 200% కాస్మెటిక్ ఛార్జీలు పెంచి వాళ్ళకు భవిష్యత్ తరాల్లో పిల్లర్లుగా నిలబడాల్సినటువంటి వాళ్ళందరినీ కూడా సవరించుకుంటూ వస్తున్నటువంటి క్రమం ఇది. దీంట్లో భాగంగా కొంతమందికి ఇబ్బంది ఉండొచ్చు. వాళ్ళందరి ఇబ్బందులు కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మా ప్రభుత్వం ఇంకా ఇప్పటి నుంచి ఇంకా 7-8 ఏళ్ల పాటు మా ప్రభుత్వమే ఉండబోతుంది. వీళ్ళందరి సమస్యలు కూడా తీరుస్తారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ అండి. సరే, నేను అంటే మీరు అనుకున్నటువంటి ఆ ఆశ ఏదైతే ఉందో అది నెరవేరాలి. తప్పకుండా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి మహమ్మద్ జావేద్ గారికి తప్పకుండా సీట్ రావాలని యూఐటీవీ కోరుకుంటుంది. అదేవిధంగా ఎక్కడో మీరు చేసే సంక్షేమ ఫలాలు ఫెయిల్ అవుతున్నారు చెప్పుకోవడంలో దాన్ని కూడా ప్రజలందరికీ కూడా చేరవేసే విషయంలో కూడా కొంచెం గట్టి పకడ్బందీ నిర్ణయాలు తీసుకుని ఆ రకంగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ జావేద్ గారు. ఒకవేళ అంటే మీకు సీట్ వస్తే మాత్రం తప్పకుండా మీ గెలుపు కోసం పనిచేస్తాం మేము కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి.